అందరిలో దేవుడు నన్ను కోరుకునేను, సంఘమంతటిలో దేవుడు నన్ను కోరుకునేను, నా ఇంటి వారందరిలో దేవుడు నన్ను కోరుకునేను అన్న ఆత్మీయత ఎవరి నుంచి పొందుకోవాలో తెలుసా? మీ సంఘ కాపరి దగ్గర నుంచి కాదు కానీ, సంఘ పెద్దల నుంచి కాదు కానీ, ఆ వాక్యము స్వయాన ప్రభువే నిన్ను చూసి పలుకునంత ఆత్మీయతలోకి నువ్వు ఎదగగలిగేదే క్రైస్తవ జీవితం. భక్తి కొంత సమయానికి పరిమితం కాకూడదు. భక్తి ఎంతవరకు వెళ్ళాలంటే దేవుడు కోరుకునే స్థాయిలోకి ఎదగాలి. హల్లెలూయా. ఏమండి, చాలా మంది భక్తులు దేవుణ్ణి వేడుకుంటారు, కోరుకుంటారు. దేవుడే కోరుకున్న ఆత్మీయతలోకి మనం రాగలిగేదే ఆత్మీయత. దేవుడే కోరుకున్న స్థాయిలోకి సంఘం రావాలి.